నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వంలో వచ్చేసి హిడింబుడిని భీముడు చంపేశాడు. దాన్ని భీముడి చెల్లెడు వచ్చేసి హిడింబి, నేను భీముడిని మోహించాను, ద బెస్ట్ వేలో నేను ఉంటాను అన్నట్టు కంటిన్యూ చేస్తుంది. కుంతికి మిగతా పాండవులు చెప్తుంది, నేను ఎల్లవేళలా మీరు స్మరించగానే మీ ముందుకు వస్తాను, మీరు కోరుకున్న ప్రదేశానికి అందరినీ చేరుస్తాను. ఆర్య, నన్ను యాతుధానిగా నిశాచరిగా భావించవద్దు. మహారాణి, నేను రాక్షస జాతిలో పుట్టిన కన్యకను, మంచి శీలవతిని. నా పేరు సాలకటంకటి. నేను యువతిని, దివ్యమైన రూప సంపద కలదానని. నీ పుత్రుని వృకోదరుణ్ణి వరించాను. అతనితో పాటు మీ అందరికీ సేవలు చేయాలని భావిస్తున్నాను. మీరందరూ అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా నేను అప్రమత్తంగా మిమ్మల్ని రక్షిస్తాను. ఎల్లవేళలా మీకు సేవ చేస్తాను. మీరు దుర్గమ ప్రదేశాలలో ఎత్తుపల్లాల్లో శీఘ్రంగా ప్రయాణించాలనుకున్నప్పుడు మీ అందరినీ మోసుకొని పోతాను. మీరు అనుగ్రహించండి, భీముణ్ణి అంగీకరింప చేయండి. అసలు మీకు ఏ లోటు రానివ్వను, నన్ను నమ్మండి, భీమునికి చెప్పి ఒప్పించండి, భీమునితో నాకు పెళ్లి చేయండి, భీముడు నేను చక్కగా ఎంజాయ్ చేస్తాం, దెన్ మీరు కోరికగానే మీ ముందు ఉంటాం, అండ్ ఆ తర్వాత భీముడు మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఆ తర్వాత కూడా మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను మీ ముందు ఉంటా, మీకు ఏ హెల్ప్ నేను చేస్తా అంటాను. దట్టు ఏం చెప్తుంది, నేను రాక్షస కన్యని అయినా చక్కని గుణవంతురాలిని, శీలవతిని, ఇప్పటి వరకు నన్ను ఏ మగాడి తాకింది లేదు, నన్ను నమ్మండి అని చెప్తుంది. ఆపదలను తొలగించుకోవడానికి, ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఏదో ఒక ఉపాయాన్ని స్వీకరించాలి. ధర్మ మార్గాన్ని అనుసరించేవారు తప్పక అవసరమైన ఉపాయాన్ని అంగీకరించాలి. ఎవడు ఆపదల్లో కూడా ధర్మాన్ని పాటిస్తాడో వాడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవుతాడు. ధర్మానికి అపాయం ఏర్పడటమే ధర్మాత్ములకు గొప్ప ఆపద అవుతుంది. చేసుకున్న పుణ్యమే ప్రాణాన్ని కాపాడుతుంది. కనుకనే పుణ్యానికి ప్రాణపదం, చేసుకున్న పుణ్యమే ప్రాణాన్ని కాపాడుతుంది, కనుకనే పుణ్యానికి ప్రాణధం అని పేరు వచ్చింది. ఓకే, పుణ్యాన్ని ప్రాణధం అని అంటారు, ఎందుకంటే అదే ప్రాణాన్ని కాపాడుతుంది. ధర్మ సాధనకు అనుసరించే ఉపాయం ఏదైనా దానిని అనుసరించాలి. అలా చేస్తే నిందరాదు. అమ్మా, అతి తీవ్రమైన కోరికతో నేను బాధపడుతున్నాను, అలాంటి స్త్రీని నన్ను రక్షించు. సాధుశీలులు ధర్మార్థ కామ మోక్షాల విషయంలో దయతో ప్రవర్తిస్తారు. ధర్మాదుల విషయంలో పరుల పట్ల దయతో ప్రవర్తించడం గొప్ప ధర్మమని ధర్మ విధులు చెబుతున్నారు. నాకు దివ్య జ్ఞానం ఉంది. జరిగిపోయిన వాటిని, జరగబోయే సంఘటనలను కూడా నేను చూడగలను, కనుక చెప్పగలుగుతున్నాను. మీకు శ్రేయస్సు కలగబోతుంది. ఇచ్చడు ఒక గొప్ప సరస్సు ఉంది. దానిలో మీరు స్నానం చేసి పక్కనే ఉన్న చెట్టు వద్ద విశ్రాంతిని పొందండి. అక్కడ మీరు పద్మలోచనుడైన వ్యాసుని దర్శిస్తారు. మీ బాధలన్నీ తొలగిపోతాయి. దుర్యోధనుడు మిమ్మల్ని నగరాన్ని నుంచి బహిష్కరించడం, వారణావత నగరంలో ఇల్లు తగలబెట్టడం, విదురుని వల్ల మీరందరూ రక్షించబడటం, ఈ విషయాలను నేను జ్ఞాననేత్రంతో చూడగలుగుతున్నాను. వ్యాస మహర్షి శాలిహోత్రుని ఆశ్రమంలో ఉంటాడు. అతడునున్న వృక్షం పరమ పవిత్రమైంది. అది వర్షం, ఎండ, గాలులు అన్నింటి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అతడి సరస్సులో నీరు త్రాగితే చాలు ఆకలి దప్పులు నశిస్తాయి. శాలిహోత్ర మహర్షి తన తప ఫలంతో ఆ సరస్సును, వృక్షాన్ని నిర్మించాడు. బూడిద రంగు హంసలు, బెగ్గురు పక్షులు, తర్వాత గొర్రెల జంటలు అక్కడ తీయని గంధర్వగానం చేస్తుంటాయి. హిడింబ మాటలను విన్నటువంటి కుంతి గొప్ప విఘ్నత కలిగి సమస్త శాస్త్రంలో పండితుడైనటువంటి యుధిష్ఠిరునితో ఇలా ఉంది, భారత, నీవు ధర్మాత్ములలో శ్రేష్ఠుడు. నేను చెప్పింది శ్రద్ధగా విను. ఈమె రాక్షస స్త్రీ అయినా ధర్మాన్ని చక్కగా వివరించింది. ఒకవేళ ఈమె భావంలో ఏదైనా దోషం ఉన్నా ఈమె భీముణ్ణి ఏం చేయగలుగుతుంది? నీవు సమ్మతిస్తే వీరుడైన భీమసేనుణ్ణి ఈమె సంతతి కోసం భర్తగా స్వీకరిస్తుంది. పూర్వకాలం భర్తతో సంగమించడం, సంభోగం, లైక్ ఇవన్నీ ఎలా అంటే ఓన్లీ పిల్లల కోసం అంతే. ఇప్పుడు కుంతి కూడా ఏం చెప్తుంది, ఈమె సంతతి కోసం భర్తగా స్వీకరిస్తుంది భీముణ్ణి. ఇందాక హిడింబ కూడా ఏమడుగుతుంది, నేను కోరికతో రగిలిపోతున్నాను, ఓన్లీ పిల్లల కోసం అన్నట్టు, ఇంతో నాకు పెళ్ళి అండ్ ఒక్కసారి కలయిక అన్నట్టు పాపం అడుగుతుంది. యుధిష్ఠిరుడు అన్నాడు, హిడింబ, నీవు చెప్పినదంతా నిజమే, అందులో సందేహం లేదు. కానీ సుమధ్యమా, నేను చెప్పిన విధంగా నీవు ప్రవర్తించాలి. సత్యాన్ని, ఒప్పందాన్ని అతిక్రమించరాదు. హిడింబ, స్నానం చేసి నిత్య కర్మలను ఆచరించి మంగళకర వేష భాషలతో ఉన్న భీమసేనునితో నీవు విహరించవచ్చు. కానీ సూర్యాస్తమయం కాకుండా నీవు భీమసేనుని తిరిగి పంపించాలి. పగలంతా భీముడితో స్వేచ్ఛగా విహరించు. మనోవేగం కలిగిన నీవు రాత్రి మాత్రం ప్రతిరోజు మా వద్దకు తీసుకొని రావాలి.
నీవు ఇతడిని ఎల్లవెల్లలా రక్షిస్తూ ఉండాలి. సంధ్యాకాలానికి ముందే ఇతడిని విడిచిపెట్టాలి. ఇలా నీవు ప్రసవ వేదన వరకు విహరించవచ్చు. దట్ మీన్స్ బిడ్డ పుట్టేంత వరకు అన్నట్టు. ఇది నీవు పాటించవలసిన నియమం. భీముణ్ణి అప్రమత్తంగా సేవించు. నిరంతరం మనసుకు అనుకూలంగా వ్యవహరించు. అతనికి మేలు చేయడానికి ప్రయత్నించు. యుధిష్ఠిరుని మాటలు విన్నది హిడింబ కుంతి చేత గారవింపబడింది. యుధిష్ఠిరుడు ముందుగా నడుస్తున్నాడు. తర్వాత నకుల సహదేవులు, ఆ తర్వాత భీమసేనుడు, అతని వెనుక హిడింబ వెనుక అర్జునుడు నడుస్తూ వారందరూ నీటి కోసం శాలిహోత్రుని సరస్సు చేరుకున్నారు. అక్కడ చేరిన పిదప హిడింబ యుధిష్ఠిరుడు చెప్పినట్లే చేసిన ప్రతిజ్ఞ చేసింది. పిదప అతడి చెట్టును సమీపించి హిడింబ ఆ ప్రదేశాన్ని చక్కగా బాగు చేసి పాండవులందరికీ నివసించడానికి ఆకులతో పర్ణశాలను నిర్మించింది. తనకు కుంతికి వేరే చోట ఒక పర్ణశాల ఏర్పరిచింది. తర్వాత పాండవులందరూ సరస్సులో స్నానాలు చేశారు. పరిశుద్ధులే సంధ్యావందనం చేశారు. ఆకలి దప్పులతో నీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. శాలిహోత్రుడు పాండవులను ఆకలి కొన్నవారిగా తెలుసుకుని గొప్ప భోజనాన్ని, వివిధ పానీయాలను వారికి కల్పించాడు. తర్వాత పాండవులందరూ కుంతి విస్మరించారు. పిదప లక్క ఇల్లు తగలబాటం, హిడింబుని వృత్తాంతం, ఇంకా అనేక విషయాలు మాట్లాడుకున్నారు. చివరకు కుంతీదేవి భీమసేనుడితో ఇలా అంది: నీవు పాండురాజు ఎలా మాన్యుడో యుధిష్ఠిరుడు క్షమించాలి. నీకు పాండురాజు ఎలా మాన్యుడో, నీకు దట్ మీన్స్ తండ్రి ఎలాంటి వాడో, యుధిష్ఠిరుడు దట్ మీన్స్ ధర్మరాజు మీ అన్నవాడు అటువంటి వాడే. ధర్మం ఆలోచిస్తే తల్లినైన నేను అంతకంటే మాన్యురాలను. కనుక పాండురాజు మేలు కోసం నేను చెప్పినట్లు చెయ్యి. వృకోధర, పాపి దుర్బుద్ధి దుర్యోధనుడు అవమానించాడు. అతనికి ప్రతీకారం ఎలా చేయాలో అర్థం కాదు. అయితే కొద్ది కాలంలో మనకు యోగక్షేమాలు కలుగుతాయి. ఈ నివాసం మనకు మంచిది. అన్యులకి ఈ ప్రదేశం దుర్గమం, అన్యులకి ప్రవేశం దుర్గమం. ఓకే, మిగతా వాళ్ళు ఇక్కడికి రాలేరు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడే మనం సుఖంగా కాలక్షేపం చేద్దాం. నేడు మనకు ధర్మ సంకటం వచ్చింది. నిన్ను చూడగానే ఈ హిడింబ మదన పరవశమైంది. దాని కారణంగా దుఃఖిస్తుంది. ధర్మ ప్రకారం నన్ను యుధిష్ఠిరుని ప్రార్థించింది. నిన్ను పెళ్లాడాలని కోరింది. ధర్మం కోసం నీవు ఈమెకు పుత్రుని ప్రసాదించు. అతని వల్ల మనకు మేలు జరుగుతుంది. నీవు వాదించవద్దు. నేను యుధిష్ఠిరుడు చెప్పినట్లు చేయని చెప్పేసి అన్న. ఇక భీమసేనుడు తల్లి చెప్పిన మాటను అంగీకరించాడు. తర్వాత హిడింబతో అన్నాడు: రాక్షసి, నీకు నేను ఒక నియమాన్ని చెప్తాను, విను. నిష్ఠగా పాటించు. సుందరి, నీకు కొడుకు పుట్టే వరకు మాత్రమే నీతో నేను కలిసి ఉంటాను. అప్పుడు హిడింబ నీవు చెప్పినట్లే చేస్తున్న ప్రతిజ్ఞ చేసి భీమసేనుని తీసుకుని ఆకాశంలో ఎగిరిపోయింది. ఆ హిడింబ భీమసేనుతో చక్కగా విహరించింది. అతని పరిపరి విధాలు ఆనందపరిచింది. అందమైన కొండ కొమ్ములలో, దేవాలయ ప్రాంతాల్లో, మృగాలు పక్షులతో నిండినటువంటి సుందర ప్రదేశాల్లో వారు సంచరించారు. హిడింబ సర్వాభరణాలు, అందమైన రూపాన్ని ధరించి తీయగా మాట్లాడుతూ భీముని అలరించింది. తీగలు, చెట్లు పుష్పించిన దుర్గమారణ్యాలలో పద్మాలతో, కలువలతో శోభితమై అందమైన సరస్సుల్లో, నదుల్లో, ద్వీపాల్లో, వైడూర్యమణుల్లా భాషించి ఇసుక తిన్నెల్లో, మంచి తీర్థాల్లో, కొండవాగుల్లో, పుష్పించిన తీగలు, చెట్లతో నిన్న ఆశ్చర్యకరమైన అడవుల్లో, హిమత్పర్వతం మీది పొదరెలలో, పలు విధాలైన గుహల్లో, స్వచ్ఛమైన నీటితో వికసించిన శతపత్ర పద్మ సరోవరాల్లో, అందమైన నీటి చలమల్లో, గొప్పవైన మద్ది వనాల్లో, దేవతలకు ప్రసిద్ధమైన అడవుల్లో, పుణ్య ప్రదేశాలలో, కొండ చర్యల్లో, యక్షుల నివాస ప్రదేశాలలో, తాపశాశ్రమాలలో, అన్ని ఋతువుల ఫలాలతో కూడా అందమైన మానస సరోవర ప్రాంతాలలో అద్భుతమైన అందమైన రూపాన్ని ధరించి హిడింబ భీముడిని ఆనందంతో ఓలలాడించింది. ఆయా ప్రదేశాలలో మనోవేగాలతో ప్రయాణించింది. సూపర్ కదా, రైట్. ఇక ఆ రాక్షసి భీమసేనుని వల్ల ఒక పుత్రుడిని కనది. అతడు భయంకర లోచనుడు, పెద్ద నోరు, శంకువుల లాంటి చెవులు ఉన్నవాడు, భయంకరుడు. అతని కంఠధ్వని భయంకరమైనది. అతడు ఎర్రని పెదవులు, వాడి అయిన కోరలు, గొప్ప బలం, ధనుస్సు, పరాక్రమం, అమితమైన బలం, ఎగుభుజాలు, మహావేగం, పెద్ద శరీరం, గొప్ప మాయలు, పొడవైన ముక్కు, విశాలమైన వక్షస్థలం, భయంకరమైన పిక్కలు, వీటితో శత్రు మర్దనుడిగా ఉన్నాడు. అతని వేగం భయంకరమైనది. అతని బలం చాలా గొప్పది. మనుషునికి పుట్టిన అమానుష్యమైన శక్తి గలవాడు. అతడు పిశాచాలను, రాక్షసులను అందరిని జయించే శక్తి గలవాడు. అతడు బాలుడైన మనుషుల్లో యువకునిలా ఉన్నాడు. అతడు గొప్ప వీరుడు. అన్ని అస్త్రాల విషయంలో గొప్ప ప్రజ్ఞను కలిగి ఉన్నాడు. అతడు ఎంతో బలవంతుడు. రాక్షస స్త్రీలు గర్భాన్ని ధరించిన వెంటనే ప్రసవిస్తారు. స్వేచ్ఛగా కావలసిన రూపాన్ని ధరిస్తారు. వారు అనేక రూపాలతో కూడా ఉండగలరు. గొప్ప విలికాడైన ఆ బాలుడు ఆనందంగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేశాడు. తల్లిదండ్రులు అతనికి పేరు పెట్టారు. సో గర్భం దాల్చగానే పుడతారు, పుట్టగానే పెద్దలు కూడా అవుతారు అనమాట. రాక్షసులకి ఇది ఒక బెనిఫిట్లా ఉంది.
హిడింబ వీడి శిరస్సు జుట్టు లేకుండా అంటే పైకి లేచిన జుట్టుతో ఉంది అన్నట్టుగా చెప్తుంది. తల్లి ఇలా అనటం వల్ల వాడికి ఘటోత్కచుడు అని పేరు వచ్చింది. సో భీముడికి తర్వాత హిడింబకి పాదాలకు నమస్కరించాడు ఈ పర్సన్ పిల్లోడు. హిడింబ వీడి శిరస్సు జుట్టు లేకుండా పైకి లేచిన జుట్టుతో ఉంది అన్నది తల్లి అలా అనటం వల్ల వాడికి ఘటోత్కచుడు అంటే పైకి లేచిన రోమాలు కలవాడు అనుకుంటా. ఆ ఘటోత్కచుడు పాండవులందరి పట్ల ప్రేమాభిమానాలు పెంచుకున్నాడు. వారందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. పాండవులకు వాడు నిత్యం సేవాపరాయణుడిగా ఉన్నాడు. పిదప హిడింబ భీమసేనుడితో కలిసి ఉండే సమయం అయిపోయిందని పాండవులతో చెప్పి ఎప్పుడు స్మరించినా వస్తానని చెప్పి ప్రతిన చేసి తాను కోరుకున్న చోటుకు వెళ్ళింది. పెద్ద శరీరకల ఘటోత్కచుడు కుంతితో సహా పాండవులందరికీ తగిన విధంగా నమస్కరించి వారితో ఇలా అన్నాడు: పుణ్యాత్ములారా, పూజ్యులైన మీకు నేను ఏమి సేవ చేయదగినదో నిస్సందేహంగా సెలవేయండి. అప్పుడు కుంతి భీమసేనుడితో ఇలా అంది. భీమసేనుడు కుమారుతో ఇలా అంది: ఘటోత్కచ, నీవు కురువంశంలో పుట్టావు. సాక్షాత్తుగా భీమసేనుడితో అన్ని విధాలా సరిపోలి ఉన్నావు. పాండవుల 5గురికి నీవు జ్యేష్ఠపుత్రుడు కనుక అందరికీ సహాయంగా ఉండవలసింది. కుంతి ఇలా అనగానే ఘటోత్కచుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు: రావణుడు, ఇంద్రజిత్తు ఇద్దరు గొప్ప బలవంతులు. అదేవిధంగా నేను కూడా మానవుల్లో ప్రత్యేకమైన వాడిని. దేహ బల పరాక్రమాల్లో కూడా తండ్రి అంతటి వాడను. మీకు నాతో పని ఉన్న కాలంలో మీ ముందుకు వస్తాను అని తండ్రుల వద్ద సెలవు తీసుకుని ఆ రాక్షస శ్రేష్ఠుడు ఉత్తర దిగ్గా బయలుదేరి వెళ్ళాడు. అతడు మహాత్ముడైన ఇంద్రుని చేత శక్తి ఆయుధం దెబ్బను తట్టుకునే వానిగా అసమాన పరాక్రమశాలి కర్ణునికి సరిజోడుగా మహారథునిగా సృష్టింపబడ్డాడు. సో కర్ణుడికి సరిపడ శక్తి గలటువంటి వాడిగా ఈ ఘటోత్కచుడు అనుకోవచ్చు. ఇక రేపు 155వ అధ్యాయం పాండవులు వ్యాసుని దర్శించడం, పాండవులు ఏకచక్రాపురమున ప్రవేశించడం అది డిస్కస్ చేద్దాం.